అలాగే ముఖ్యంగా సహకరించినటువంటి దాతలు అలాగే డాక్టర్ గుజరాత్గా ఈరోజు కార్యక్రమానికి అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతాం. మానవతో సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అలాగే ముగ్గురు ఉత్తమ మార్కులు సాధించినట్టుగా వారికి మరి విద్యా ప్రోత్సాహాన్ని అలాగే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అవగాహన కార్యక్రమాలు కూడా అనౌన్స్మెంట్ దత్తత తీసుకుని వారి పిల్లల అడ్మిషన్స్ కూడా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థులకు విద్యార్థినులకు వారి తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం కుటుంబానికి జాయిన్ చేసినటువంటి అలాగే మనకి దీప్తి బంధువు అందరికీ కూడా మరి మానవతా భీమవరం శాఖ ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోను మున్సిపల్ ఉన్నత పాఠశాలలోను చదువుతున్న విద్యార్థులకు ముఖ్యంగా ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు మనం గత 3 సంవత్సరాలుగా వాళ్ళని సన్మానించుకోవడం జరుగుతుంది. అవార్డులు 25-26 సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అనేది ఈ సంవత్సరం మరి ఇప్పుడు 3 సంవత్సరాలుగా జరుపుతున్నాము. ఈ సంవత్సరం చాలా స్కూల్స్ కవర్ చేయడం జరిగింది. 10th క్లాస్ ముఖ్యంగా వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలి అనే విధానాన్ని తెలియజేస్తూ అలాగే వాళ్ళు ఏ విధంగా భవిష్యత్తులో ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఆ 10th అయిన తర్వాత ఆఫ్టర్ 10th తర్వాత ఏ అవకాశాలు ఉన్నాయనేది మన కలిసి ఒక కలెక్టివ్గా చేయడం జరిగింది. పిల్లలను గవర్నమెంట్ పాఠశాలలో వాళ్ళ పిల్లలు స్థాయిలో విద్యను సాధించాలి అనే ఉద్దేశంతో ఈ మానవతా సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ శాఖ పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులు పిల్లల అభినందనలు శుభాకాంక్షలు. రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర కలిసినప్పుడు చెప్పారన్నమాట, ఇలా సండే ఒక ప్రోగ్రామ్ ఉంది అన్నప్పుడు సండే కాదు కొంచెం మండే అయితే బాగుంటుందని చెప్పడం, దాని ద్వారా మండేకి షిఫ్ట్ చేసుకోవడం అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న లైబ్రరీలో కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఖచ్చితంగా నాకు 20 years బ్యాక్ ఒక చిన్న ఈవెంట్ గుర్తొస్తుంది. నాకు 2006లో నేను 10th పాస్డ్ అవుట్. బీఎస్సీలో విద్యామందిర్ స్కూల్ కడపలో చదివాను. అప్పుడు నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఇంకా అతిథి లేదు. అప్పుడు నన్ను పిలిచి ఒక 1000 రూపాయలు నాకు గిఫ్ట్గా ఆ రోజు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినందుకు ఎగ్జాక్ట్లీ 20 years బ్యాక్ 2000 అది ఇచ్చినప్పుడు ఒక 640 రూపీస్ పెట్టి ఒక వాచ్ కొనుక్కున్నాను. ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, మీకు తెలిసి ఇంటర్మీడియట్ అంటే ఎంసెట్, టైం మేనేజ్మెంట్ ఇలా చెప్పేవాళ్ళు అనమాట. సో ఫస్ట్ ఆ 1000 రూపాయలు రాగానే నేను 640 రూపీస్ పెట్టి ఒక వాచ్ కొనుక్కొని ఇంకా 360 రూపీస్ మా అమ్మ నాన్నకి ఇచ్చాను. గుర్తొచ్చింది. ఇంట్రెస్టింగ్ మూమెంట్. అంటే మనం ఏదైనా కష్టపడి సాధించినప్పుడు సమాజంలో ఉన్న పెద్దలు దాన్ని గుర్తించినప్పుడు ఖచ్చితంగా దాంట్లో మనకి ఇంకా మోటివేషన్, ఇంకా బాగా కష్టపడాలి, ఇంకా అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి, ఇంకా ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న ఆలోచన ఇంకా గట్టిగా అది ఉండిపోతుంది. అయితే వచ్చిన ఆ ప్రోత్సాహం తర్వాత నేను ఎంసెట్లో కూడా అదేవిధంగా ఆ వాచ్ ఎప్పుడు నేను ఎంసెట్ తీసుకెళ్ళేవాడిని కూడా. ఎంసెట్ మాక్ టెస్ట్లు కూడా తీసుకెళ్ళి మంచి ర్యాంక్ అప్పుడు ఎంసెట్లో కూడా నాకు రావడం జరిగింది. దాని ద్వారా కష్టపడి చదివారు. కష్టపడానికి మీకు మార్కులు అనేది ఒక ఎత్తు అయితే, సమాజంలో ఉన్న పెద్దలందరూ అంటే సమాజం కూడా మిమ్మల్ని గుర్తించి మీరు కష్టపడ్డారు కాబట్టి మీకు ఫలితం వచ్చింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఏదైతే మీరు లాస్ట్ 1 year కానీ అంతకుముందు నుంచి కూడా మీరు ఒక ప్లాన్ చేసుకొని కొంచెం పక్కకు వస్తారు. అది ఏదైనా సరే అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో అయితే అవ్వచ్చు, లేకపోతే పర్లేదు. ఖచ్చితంగా మీరు అనుకున్న ఏదైతే పాయింట్ ఉందో దాని మీద స్టిక్ ఆన్ అవ్వండి. కాంప్లసెంట్ అయిపోయి నేను ఇంకా సాధించేశానన్న ఆలోచన కాకుండా ఇంకా కష్టపడాలి. ఈ విజయం మీద నుంచి ఏదైతే మీకు ఖచ్చితంగా దీనికి ఒక 10-15 times మీరు పెట్టాల్సిన అవసరం కూడా రావచ్చు, ఫ్యూచర్లో కూడా రావచ్చు. సో ఆ పట్టుదలను అలాగే నిలుపుకొని ఫ్యూచర్ ఏదైతే మీరు కెరీర్ ఎంచుకుంటారో ఏదైనా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కంగ్రాచులేషన్.
ఇంకా సమాజంలో కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే పెరుగుతో పాటు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, విలువలతో కూడిన ఏదైతే విద్య చాలా చాలా ఇంపార్టెంట్. చేసి ఎంకరేజ్మెంట్ ఫర్ ద కిడ్స్. ఎందుకంటే లాస్ట్ 2 years నేను అటెండ్ అయ్యాను. బట్ కలెక్టర్ గారు వస్తున్నారంటే ఆ పిల్లల్లో ఉన్న ఉత్సాహం విల్ బి అట్ ఎ డిఫరెంట్ లెవెల్. పేరెంట్స్కి కూడా అది చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మీరు బ్యాక్ వెళ్ళి మా పిల్లలు కలెక్టర్ గారి దగ్గర నుంచి మెడల్ తీసుకున్నారు, అది ఎంత మానిటరీ అవార్డ్ అయినా కానివ్వండి, బట్ అది చాలా పెద్ద విషయం. సో ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద టైం. అండ్ నాది 97లో అయిపోయింది 10th క్లాస్. నా మా 540. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇస్తే ఐ వాజ్ లైక్ సో సర్ప్రైజ్డ్. అంటే 590, 580. సో గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది అని ఏదైతే అపోహ ఉంటుందో, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫాల్స్ అని ఇక్కడే తెలిసిపోతుంది మనకి. సో ఇంత మంచి రిజల్ట్స్ తెచ్చిన ఐ థింక్ ద ప్రిన్సిపల్స్ అండ్ ద టీచర్స్ దే డిజర్వ్ ఎ వెరీ గుడ్ అప్లాస్. ఐ రియలీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ సార్. ఆ మార్క్స్ రావడం చాలా కష్టము. అండ్ వాడుకున్నాను కాబట్టి ఐ కెన్ డూ వెల్ ఇన్ లైఫ్. అండ్ టైం అనేది ఏ కాలేజ్లో చదివినా టైం ఒకటే, దాన్ని వేస్ట్ చేసుకోకుండా చదువుతున్నాము అన్నది ఎప్పుడు గుర్తు రావాలని చెప్పే చిన్న వాచెస్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. 5 to 6 years మూమెంట్ వారు విజయలక్ష్మి గారు ఈ డ్రగ్స్కి సార్ గాంధీ కస్తూర్బా అవార్డుని, అలాగే విజయ సర్వోదయ మండలి, అలాగే ఏపీ గాంధీ, అలాగే సార్ ఎన్ఎస్ఎస్ మిత్రులు 589 ధరణి అందరూ 585 సార్ అన్నిటిగా కూర్చొని భీమవరం మండలానికి సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా నగదు బహుమతులు కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తారు. మానవతా సంవత్సరం మేము చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే మన అనాథ సేవల అంతిమ సంస్కార కార్యక్రమం కానీ 1,30,000 రూపాయలతో ఈ సంవత్సరం చలివేంద్రాన్ని వంటలు పూర్తి చేసి నడుపుతున్నాం. అలాగే గ్రంథాలయానికి కూడా అవసరమైనటువంటి ఈ సమృద్ధ కోచింగ్ క్యాంపు కూడా స్నాక్స్ అందించడమే కాకుండా ప్రోత్సాహ బహుమతులు కూడా అందిస్తున్నాం. ఇలాగా భీమవరంలో ఈ 3 సంవత్సరాలకి కూడా అనేక కార్యక్రమాలు, విద్య, అలాగే కెరీర్ గైడెన్స్, రూరల్ మండలంలో కూడా గోట్లు కూడా లోపల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మంచి కార్యక్రమాలు జరుగుతుంటే మా కలెక్టర్ గారు, జేసీ గారు ప్రత్యేకంగా మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. మానవతా సంస్థలు ఈరోజు స్పందన కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమాలు చేసినందుకు వారికి ఒకసారి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మానవత ఓకే వేదిక మీద